వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామమున వందనాలండి. అపోస్తులుడైన పౌలు గారు రాసిన మొదటి దెస్సలోనిక 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము, మీలో ప్రతివాడును దేవునిని ఎరగని అన్యజనుల వలె కామవిలాసయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తము. క్రైస్తవులకి ఒక పేరు ఉందట, బైబిల్ పెట్టింది. అంటే దేవుడిని ఎరిగిన వారు. క్రీస్తుని ఎరగని, దేవుడిని తెలుసుకొనని, నిజ దేవుడిని, నిజ రక్షకుడిని, నిజ వెలుగును ఎరగని అన్యజనులకి దేవుడు ఒక పేరు పెట్టాడు బైబిల్. దేవునిని ఎరగపోవటం వలన చాలా మంది పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. ఇక్కడ దేవుడిని ఎరిగిన మన గురించి మాట్లాడుతున్నాడు, దేవుడిని ఎరగని వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ పత్రిక దెస్సలోనికలో ఉన్న క్రైస్తవ బిడ్డలకు పౌలు రాస్తూ అంటున్నాడు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారే అంటే అర్థం ఏంటనుకున్నారు? మీరు దేవునిని ఎరిగారు. మనకున్న పేరేంటి క్రైస్తవులకి? దేవుడు ఎవరో నీకు తెలుసు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నువ్వు దేవుడిని తెలుసుకున్నావు, నువ్వు దేవుడిని ఎరిగావు. దేవునిని ఎరగని వారి జీవితాలు ఎలాగుంటాయో ఇందులో రాయబడ్డాయి. ఈ వాక్యం మీరు చదవగానే మీకు ఏమర్థం అవ్వాలంటే, దేవుడిని ఎరగని బ్రతుకులు ఎలాగుంటాయి, దేవుడిని ఎరిగిన వారి బ్రతుకులు ఎలాగుంటాయి, దేవుడిని ఎరగకపోతే ఎలాంటి బ్రతుకులోకి ఎలాంటి వారుగా మారిపోతాము, దేవుడిని ఎరగటం వలన వచ్చిన లాభం ఏంటి అన్నవి ఇందులో కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు చదువుకుందాం. మీలో ప్రతివాడు దేవునిని ఎరగని అన్యజనులు వలె ఉండలేదు. దేవుని ఎరగకపోతే ఏం జరుగుతుంది? కామందులం అయిపోతాము, చెడిపోతాము. దేవునిని ఎరగటం వల్ల ఏం జరుగుతుంది? పరిశుద్ధత యందును ఘనత యందును మన ఘటములను కాపాడుకుంటాము. ఆ కాపాడుకునే జీవితమే దేవునిని ఎరగటం. దేవుడిని మనము ఎరిగాము. ఎరగటం వల్ల చెడుకు దూరంగా ఉన్నాం, పాపానికి దూరంగా ఉన్నాం, పవిత్రతకు దగ్గరయ్యాం, పరిశుద్ధతకు దగ్గరయ్యాం, కీడు నుండి తప్పింపబడ్డాం, ప్రమాదాల నుండి తప్పింపబడ్డాం. దేవుడిని మీరు తెలుసుకోవటం వల్ల ఎంత మంచిదో మీకు అర్థం అవ్వట్లేదు. మీరు దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల ఎంత మేలు జరిగిందో మీకు తెలియట్లేదు. దేవుడిని ఎరగని ఈరోజు ఈ మనుషులను చూడండి. అబద్ధాలు, మోసాలు, నేరాలు, ఘోరాలు, కొట్లాట్లు, హత్యలు, దోపిడి, దొంగతనాలు, మానభంగాలు, వ్యభిచారాలు, కామాప్తులు, బలత్కారులు, దుష్టులు, గర్వాంధులు, పెంకలాడువారు, మోసం చేయవారు, వీటన్నిటిలో నుంచి మీరు తప్పింపబడ్డారు, విడిపింపబడ్డారు. దానికి బైబిల్ పెట్టిన, పౌలు ద్వారా దేవుడు పెట్టిన మంచి పేరే మీరు దేవునిని తెలుసుకున్నారు, మీరు దేవుడిని ఎరిగారు. దేవుడెవరో మీకు తెలుసు. దేవుడెవరో మీకు తెలియటం వలన మీ శరీరాలను కాపాడుకునే భాగ్యం మీకు దొరికింది. చాలా మంది దేవుడిలోకి రాక యేసుని నమ్మకపోవటం వల్ల వాళ్ళు చెడ్డదారుల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు పాడైపోయారు. వాళ్ళు పాడైపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుడిని ఎరగకపోవటమే ప్రధానమైన కారణము. మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి? మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి? దోపిడీలు ఎందుకు జరుగుతున్నాయి? దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి? నరహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? దేవుణ్ణి తెలుసుకోకపోవటం వలన.
అలాగంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈరోజు దేవుడిని ఎరిగిన వారని చెప్పుకునే వారి జీవితాలు కూడా అలాగే ఉన్నాయి కదా అని అన్నారనుక ఎవరైనా, అప్పుడు మీరేం చెప్పాలి? వారు పేరుకు మాత్రమే దేవుణ్ణి నమ్ముకున్నారు, పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే వారి సంఘానికి వస్తారు, కానీ వారు మాత్రం క్రైస్తవులని పేరుంది, దేవుణ్ణి నమ్ముకున్న వారని పేరుంది, దేవుడిని ఎరిగిన వారని పేరుంది, కానీ వారిలో ఎవరు లేరు? దేవుడు లేడు, వారిలో క్రీస్తు లేడు. అందుకే దేవునిని ఎరగని అన్యజనుల జీవితాలు జీవిస్తున్నారు. చూసారు ఎంత మంచి మాట చెప్పారో పౌలు గారు. దేవుడు రాయించిన వాక్యాలలో కొన్ని మాటలు వినకూడని మాటలు, ఆ మాటలు చదువుకున్నప్పుడు కాస్త బాధ కలిగించిన, ఆ మాటల గురించి దేవుడు సేవకుని ద్వారా కాస్త వివరించి చెప్పినప్పుడు మన హృదయము మన మనస్సు నొచ్చుకోవచ్చు. కానీ ఇది మీకేం చేస్తుంది? మంచి చేస్తుంది, మేలు చేస్తుంది, మేలుకరమైన జీవితం వైపు నిన్ను నడిపిస్తుంది. ఇప్పుడు చదువుకుందాం. 1 తెస్సలోనిక 4:4-5 మీలో ప్రతివాడు దేవునిని ఎరగని అన్యజనుల వలె కామవిలాసయందు కాక పరిశుద్ధత యందును ఘనతయందును తమ తమ శరీరములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. తెలుసుకోవడమే దేవుని చిత్తం, తెలుసుకొని బ్రతకడమే దేవుని చిత్తం. ఇందులో ఏముంది? దేవుని చిత్తం ఉంది. దేవునిని ఎరగటం దేవుని చిత్తం. దేవునిని ఎరిగిన వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి, దేవునిని ఎరగని వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి, ఈ వచనం మనకు తెలియజేస్తుంది. దేవుణ్ణి ఎరగని వారు అడ్డదారులు తొక్కుతారు, దేవుణ్ణి ఎరగని వారు పాపుల మార్గాలలో నిలుస్తారు, దుష్ట సాంగత్యాలు చేస్తారు. వారు చెడిన వారు మాత్రమే కాకుండా అనేక మందిని చెడగొడుతూ ఉంటారు. మరి దేవుణ్ణి ఎరిగిన వారి జీవితాలు, వాళ్ళు దుష్ట సాంగత్యాలు చేయరు, పాపుల మార్గంలో నిలవరు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోరు. యెహోవా రాయించిన బైబిలును చదువుకుంటూ బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు దేవుడిని ఎరిగిన వారు. అంటే ఇప్పుడు మనం దేవుడిని ఎరిగిన వారు కాబట్టి దేవుడిని ఎరిగిన వారి జీవితాలు దేవుని సంకల్పాన్ని, దేవుడి చిత్తాన్ని, దేవుడి ఇష్టాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా జీవిస్తూ ఉంటారు. దేవుణ్ణి ఎరగని వారు వాళ్ళకు నచ్చిన దారులు ఎంచుకొని బ్రతుకుతూ ఉంటారు. లూకా సువార్త 19:44 నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ఎలాంటి దినాలు రాబోతున్నాయంట? ఒకప్పుడు ఇల్లు నిర్మాణము, ఇప్పుడు ఇల్లుల నిర్మాణము మారిపోయిందనమాట. అవునా? ఎత్తైన భవంతులు కట్టుకోవాలి, తుఫాన్ వచ్చినా తట్టుకునే ఇల్లులు నిర్మించుకోవాలి, భూకంపాలు వచ్చినా కూడా కోలని పడని ఇల్లులు నిర్మించుకోవాలని అనేకమైన ఆలోచనలు ఈరోజు మనుషులు చేస్తున్నారు. చేసినా కూడా ప్రమాదాలలో పడుతూనే ఉన్నారన్నమాట. లూకా సువార్త 19:44 నీలో రాతి మీద రాయ నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. అంటే ఎలాంటి దినాలు చూడబోతున్నమాట? మీరు ఎంత దృఢంగా ఇల్లు కట్టుకోండి, ఖచ్చితంగా మీరు కట్టుకున్న ఇల్లులు కూలవలసిందే. అలాంటి దినాలను మీరు చూస్తారు. హ్యాపీగా తలదాచుకోవచ్చు అన్న పెద్ద గోడలతో కట్టుకోండి, ఖచ్చితంగా ప్రకృతి విపత్తులు మిమ్మలను వెంటాడుతూనే ఉంటాయి. లూకా సువార్త 19:41
యేసు ఒక పట్టణమునకు సమీపించినప్పుడు ఆ పట్టణాన్ని యేసు ప్రభు చూసి ఆ పట్టణం విషయమే ఏడ్చి, బాగా వినాలి, యేసు ప్రభు ఏడుతున్నాడట. ఎవరి కొరకు? మనుషుల కొరకు. మనుషులకు మధ్యకి రాబోతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని యేసు ఏడుతున్నాడు. హాయిగా ఉంది, నిమ్మలంగా ఉంది, ఏ ప్రమాదం రాదు, దర్జాగా బ్రతకొచ్చని ఈ పట్టణంలో ఉన్నవారు, ఈ భూమి మీద ఉన్నవారు, ఈ భూమి మీద ఉన్న దేశాలన్నీ అనుకుంటున్నాయి. కానీ తర్వాత జరగబోయేది వాళ్ళకి తెలియట్లేదు. నాకు అదంతా కనబడుతూ ఉంది. రాబోతున్న విపత్తులు యేసు ముందుగా గుర్తెరిగి భూమి మీద ఉన్న మనుషుల మీదకి రాబోతున్న ఆ ప్రమాదకరమైన వాతావరణాన్ని, ఆ ప్రమాదకరమైన దినాలను దృష్టిలో పెట్టుకొని మనుషులకు అర్థం కావట్లేదని మనుషుల మీదకు వస్తున్న ప్రమాదాల కోసం యేసు ప్రభు ఏడుతున్నాడు. యేసు ఏడుపు క్రైస్తవులకు అర్థమైందా? యేసు ఏడుపు, దేవుని ఏడుపు మనుషులకు అర్థమైందా? ఎవరి కోసం ఏడుతున్నాడు? మా ఆయన బాగులేడు అని నువ్వు ఏడుతున్నావు. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు బాగులేవు, మీ ఆయన బాగులేరని ఆయన ఏడుస్తాడు. మీ పిల్లలు బాగులేరని ఏడుస్తాడు. ఆయన మన అందరి కోసం ఏడుస్తున్నాడు, మనం కొందరి కోసం ఏడుస్తున్నాం. చూసారా? అంటే మీరు హాయిగా ఉందని అనుకుంటున్నారు, కానీ రాబోతున్న ప్రమాదం నా కళ్ళ ముందు కనబడుతుంది. మీ మీదకు రాబోతున్న ప్రమాదము, దాని నుండి నేను తప్పించాలని, దాని నుండి విడిపించాలని ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. ఏం చేసినా కూడా ప్రయోజనం ఉండదు, ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనుషులు మోసం చేసినోడినైనా నమ్ముతారు, కానీ మంచివాడిని మాత్రం నమ్మరు. పాడైపోయినోడు దారిలోకని వెళ్తారు, కానీ మంచోడు దారిలోకి మనుషులు మాత్రం రారు. మనుషులు ఎంత అవసరమైనా, మంచేదో చెడ్డేదో తెలిసినా మంచిని మాత్రం మనిషి కోరుకోడు, చెడునే కోరుకుంటూ ఉంటాడు. ఇది మానవ కోటికి తెలిసిన నిజము. చెప్పిన ప్రయోజనం ఏంటి? గొప్ప కార్యాలు చేస్తే ప్రయోజనం ఏంటి? అద్భుతాలు చేస్తే ప్రయోజనం ఏంటి? మార్పు ఏమైనా వస్తుందా? మారు మనసు వస్తుందా? దేవుడికి వచ్చే ప్రశ్న అండి. చదువుకుందాం. లోకస్వార్త 19:41. ఆయన పట్టణానికి సమీపించినప్పుడు పట్టణం గురించి, పట్టణం విషయమై ఏడ్చి, ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకో. అంటే దేవుని మాటలు మనుషులకు సమాధానాన్ని దయచేస్తాయట. సమాధానాన్ని దయచేసే దేవుని మాటలు మనిషి అంటాడా? వెండో. సమాధాన సంగతులను నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను, రాబోతున్న ప్రమాదం నుంచి కాపాడడానికి. రాబోతున్న ప్రమాదం నీకు అర్థం కాక నువ్వు ఏడవటం లేదు. నీ గురించి నేను ఏడుస్తున్నాను, నిన్ను తప్పించటానికి. ఈ రోజైనా, రేపా, ఎల్లుండా అని తేదీలు దేవుడికి ఇవ్వకండి. మారడానికి, మార్పు చెందడానికి, మనసు మార్చుకోవడానికి. నేడనే దినం ఉండగానే మారిపోవాలి, త్వరగా మారిపోవాలి. టైం లేదు, పరలోకం దగ్గరలో ఉంది. అది వదులుకున్నావా కొద్ది క్షణాల్లో నరకానికి పోతావు. నరకానికి పోకన్నా ఉండాలంటే దేవుడు ఇచ్చిన మాటలను, దేవుడు తీసుకొచ్చిన మాటలను, అవి సమాధాన సంబంధమైన మాటలు, సమాధాన సంబంధమైన సంగతులు. నీవు ఈ దినమందేను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడల నీకెంతో మంచిది, నీకెంతో మేలు. అమ్మో, అందుకే ఎడుతున్నాడు.
ప్రమాదం వచ్చినంత వరకు కళ్ళు తెరుచుకోవట్లేదు. కళ్ళుండి గుడ్డోలు, కళ్ళుండి కూడా అందుల్లాగా బ్రతుకుతున్నది ఎవరంటే కళ్ళున్న మనుషులమైన మనమే. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, ఆలోచించండి. మరొకసారి చదువుకుందాం. గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉండెను అని చెబుతూ, ప్రభు నిన్ను దర్శించు కాలమున నువ్వు ఎరగకుంటివి. దేవుడు మనలను వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు, సువార్తల ద్వారా దర్శిస్తున్నాడు, మీటింగుల ద్వారా మనుషులందరినీ దర్శిస్తున్నాడు. అప్పుడప్పుడు సేవకులు అంటారు, గృహాలను దర్శించడానికి వెళ్తున్నాం, గృహ దర్శనం అంటారు కదా. దేవుడు కూడా మంచి మాటలతో, మానవ జీవితాలు సమాధానం లేవు, మానవ జీవితాలు ఏం లేదు సమాధానం రావాలంటే ఏం చేయాలి? అది కూడా తెలియదు. అమ్మకు తెలియదు పిల్లలకు చెప్పడానికి, నాన్నకు తెలియదు కుటుంబానికి చెప్పడానికి. చూసారా, ఎవరికి తెలియదు. సమాధానం లేదని గొంతు తరుస్తున్నారు. కానీ మంచి బ్రతక కన్నా సమాధానం ఎక్కడి నుండి దొరుకుతుందండి? ఆలోచించండి. మంచిగా బ్రతకు, నీ నోరు మంచిది కాదు, నీ జీవితం మంచిది కాదు. ఇప్పుడు సమాధానం కోసం ఎదురు చూస్తే దొరుకుతుందా? ముందు మంచిగా బ్రతకడం నేర్చుకుంటే అప్పుడు నీ జీవితంలో సమాధానం ఉంటుంది. యెజబెల్ లాగా బ్రతికిస్తావు, అవునా? ఇజ్రాయేల్ రాణి ఆహా భార్య చెడ్డోళ్ళలాగా బ్రతుకుతూ సమాధానం అంటే ఎక్కడి నుండి జరుగుతుంది? దేవుడి నోటి నుండి ఏమొస్తున్నాయట? విలాప వాక్యములు 3వ అధ్యాయం 38వ వచనం. మహా ఉన్నతమైన వాడు దేవుడు. దేవుడు ఎవరండి? మహా ఉన్నతమైన వాడు. మహా ఉన్నతమైన మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. జ్ఞాపకం చేసుకొని బ్రతకండి. దేవుడు అనగానే మేలు చేయవాడు. మేలు చేసే దేవుడు నోటి నుండి మేలు మన దగ్గరికి బయలుదేరి రాకన్నా కీడెందుకు మనుషుల మధ్యకు బయలుదేరి వస్తుంది అని ఏ రోజైనా కళ్ళు తెరిచి ఆలోచించామా? బ్రతుకుతున్నామా? ప్రియమైన దేవుని పిల్లలారా, బ్రతకాలంటే కళ్ళు తెరుచుకొని మహోన్నతుడైన దేవుని నోట నుండి మన దగ్గరికి మేలు కదా బయలుదేరి రావాలి. మేలు బయలుదేరి రాకన్నా ఆయన నోట నుండి మేలు చేయవలసిన దేవుడు కీడుని ఎందుకు తలపెడుతున్నాడు? ఆయన నోటి నుంచి మేలు బయలుదేరి మనుషుల దగ్గరికి రావాల్సింది కీడెందుకు బయలుదేరి వస్తుంది? ఒక్కసారైనా కళ్ళు తెరుచుకొని బ్రతుకు మార్చుకొని ఆలోచించవా అని దేవుడు మనకు చెబుతున్నాడు, మనుషులకు చెప్తున్నాడు, క్రైస్తవులకు చెప్తున్నాడు, సంఘాలకు చెప్తున్నాడు, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి చెబుతున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనము. ప్రభువు నిన్ను దర్శించు కాలమును నువ్వు ఎరగకుంటివి, అందుకే నీకు ఇది జరిగింది. దేవుడిని ఎరగవా? దేవుడిని ఎరగలేదు, అందుకే నీ మీదకి ప్రమాదం వస్తుంది, విపత్తులు వస్తున్నాయి, ఆపదలు వస్తున్నాయి. ప్రమాదాల మధ్య నలిగిపోతుంది ప్రపంచం. ఎందుకు? దేవుడు నిన్ను దర్శించు కాలమును నువ్వేం చేస్తున్నావు? దేవుడిని ఎరగకుంటున్నావు గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలను కలిపేస్తున్నారు. అందుకు ఏడ్చాడండి యేసు ప్రభు. రాబోతున్న ప్రమాదాల నుంచి మానవ కోటిని రక్షించాలని, కాపాడాలి, సమాధాన సంగతులే తీసుకెళ్తున్నాను. ఆ సంగతుల ద్వారా సమాధానాన్ని మనుషులకు దయచేయడానికి ఇలా ఎరగట్లేదు, వీళ్ళ వినట్లేదు. దేవుడిని ఎరగకపోవటం వల్ల
దేవుడు దర్శించే కాలంలో దేవుడిని తెలుసుకోకపోవటం వల్ల మనుషులందరికీ ఈ గతి పడుతుంది. ఈ స్థితి రావటానికి పరిస్థితి ఎందుకు వస్తుంది? దేవుడిని ఎరగని అన్ని జనుల వలె ఎవరెవరైతే బ్రతుకుతారో వారి చుట్టూ ప్రమాదం అలుముకొని ఉంటుంది. అందరికీ క్రీస్తు నామాన వందనాలు.